శోషణ కోటలోకి చాలా మంది వచ్చారు. అందరూ కూడా ఉపపత్నుల భవనంలోకి వెళ్ళిపోతున్నారు. ఉంబుడి కత్తెలు, దాసీలు. మళ్ళీ జీవితంలో అహశ్వేరోషు గారు వాళ్ళని పిలిచాడో పిలవలేదో మనకు తెలియదు. ఆయన ముఖం చూసి అదృష్టం అన్నా వాళ్ళకు ఉందో లేదో తెలియదు. ఎస్తేరు పాస్ అయ్యింది. ఎప్పుడూ అహశ్వేరోషు దగ్గరే ఉంటుంది. ఎంత భాగ్యం చెప్పండి. మన పరిస్థితులు ఏంటి? ఎస్తేరు లాంటి వాళ్ళమా? ఉంపుడు గత్తెల భవనంలోకి వెళ్ళేటువంటి ఉంపుడు గత్తెలు లాంటి వాళ్ళమా? మరి యేసు అంటే ఎంత ప్రేమ ఉందో మనకి. యేసు దగ్గరికి ఎంత పరుగెత్తి వస్తున్నాం, యేసుతో ఎంత సహవాసం చేయాలని కోరుకుంటున్నాం, యేసుతో ఎంత సేపు గడుపుదామా అని ఆరాటపడుతున్నాం. మన స్థితే చెప్పేస్తుంది మనకే. మనం ఉప్పుడు గత్తెలమో పెళ్లి కుమార్తె సంఘమో. ఇంకా ఏరే కావాలా దీనికి?